దేవుని మహోన్నతమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు నిత్యము కలుగునుగాక. ఈరోజు వాక్య ధ్యానము నిమిత్తము యెషయా గ్రంథం 62వ అధ్యాయం. దేవుని ఉద్దేశం, ఆయన యొక్క ఉపదేశం, యెరూషలేమును గూర్చిన విషయాలు. దేవుడు యెరూషలేమును కోరుకొని దాని కొరకు ప్రత్యేకమైనటువంటి మనసును కలిగి, యెరూషలేము నీతి న్యాయములు కలిగి ఉండాలని, శాశ్వతమైన విముక్తి కలగాలని దేవుని యొక్క గొప్ప ఆశ. దేవుని చేత ప్రేమించబడే యెరూషలేము, ఆయన ఆ యెరూషలేము పక్షమున ఉండి కార్యములు చేస్తాను అని చెప్పిన ఒక గొప్పతనం కలిగిన యెరూషలేము. ఎందుకు యెరూషలేముని ప్రభు అంతగా కోరుకుంటున్నారు అనంటే, ఈ యావత్తు ప్రపంచానికి నడువొడ్డు యెరూషలేము. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతాల్లోనే జన్మించి సంచరించబోతున్నారు కనుక ఆ ప్రాంతాన్ని ప్రభు కోరుకున్నాడు. ప్రభు కొరకు ఎదురు చూసేటువంటి ప్రజలు ఉన్నారు, ప్రత్యేకమైన జనాంగం అక్కడ ఉన్నారు గనుక ఆయన యెరూషలేముని కోరుకున్నాడు. కీర్తనకారుడు ఇలా చెప్తాడు, యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు అని. అంటే యెరూషలేము పట్ల ఒక గొప్ప ప్రేమ, అలాంటి మనసు గనుక ఉంటే దాని మీద ఉండేటువంటి ఆ మంచితనాన్ని బట్టట వర్ధిల్లుతామని చెప్తున్నాడు. అంటే యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించమని, యెరూషలేమును ప్రేమించేవారమైతే వర్ధిల్లుతామని, యెరూషలేముకి అంత ప్రాధాన్యత దేవుడు ఇచ్చాడు. యెరూషలేముకి ఎంత ప్రాధాన్యత ఉందో దానికి మించిన ప్రాధాన్యత నీ మీద, నా మీద దేవుడు కలిగి ఉన్నాడు. ఇద్దరు కొడుకుల్ని ముందు నిలబెట్టి, వీళ్ళిద్దరిలో నీకు ఇష్టం ఎవరు అని ఆ తండ్రిని అడిగితే, ఒకవేళ తండ్రి చిన్నోడ్నో పెద్దోడ్నో చెప్పే అవకాశం ఉంటుంది ఇష్టమని. కానీ వాస్తవానికి ఇలా చెప్తారు, ఇద్దరు అంటే ఇష్టమే అనొచ్చు. కానీ ఒకరు విధేయతను బట్టి, వారు చేసిన పనులను బట్టి, తండ్రి చెప్తున్నప్పుడు మాట శ్రద్ధగా విని అలాగుంటున్న విధానాన్ని బట్టి, లేదు మాటకు లోబడి చదువుతున్న విధానాన్ని బట్టి కొన్ని కంపేర్ చేస్తే ఎవరైతే తండ్రి మనసుకు ఇష్టమైందో వాళ్ళని నాకు ఇష్టమైన వ్యక్తి అని చెప్పొచ్చు. ఇప్పుడు మనకి 2 కళ్ళు ఉన్నాయి. ఈ 2 కన్నుల్లో ఏది ఇష్టము అని అంటే ఏం చెప్తాం? 2 కావాల. పిల్లల్ని మనం కంపేర్ చేసినప్పుడు తండ్రి వేరువేరుగా చెప్పలేకపోతాడు, మనసులో ఉంటది. ఏ కన్ను నీకు ఇష్టము అని అంటే, ఏ కన్ను? 2 కన్నులు ఇష్టమే. ఆ ఎడం కన్ను విలువలేంది, కుడి కన్ను విలువైంది అని చెప్పలేం. 2 కూడా విలువైనవే. అయితే ప్రభు యెరూషలేమును ఒక పక్కన, రెండోది మనల్ని ఒక ప్రక్కన పెట్టి, ఈ రెండిట్లో ఏది నీకు ఇష్టం, ఎవరు నీకు ఇష్టం అని అంటే, మారు మాట్లాడకుండా మనమంటే ఇష్టం అంటారు. ఎందుకంటే మన కొరకు ప్రాణం పెట్టాడు కానీ యెరూషలేము కొరకు కాదు. మనల్ని పరలోకం తీసుకెళ్ళటానికి ఇష్టపడుతున్నాడు కానీ యెరూషలేము కాదు. అంటే మనకిచ్చిన ప్రాధాన్యత ఎంత అమోఘమైనదో ఒకసారి జ్ఞాపకం చేసుకుని, యెరూషలేముకి ఇచ్చిన ప్రాధాన్యత కంటే మనకే
ఎక్కువిచ్చాడని గమనించాలి. అయితే యెరూషలేమును ఆయన కోరుకున్నాడు గనుక ఆ యెరూషలేముకి ఆయన ఇచ్చే మహిమ, గొప్పతనం చాలా వర్ణనాతీతమైనది. ఆ యెరూషలేము కట కొత్త పేరు పెడతాడట. ఎందుకు కొత్త పేరు పెడతారు అంటే నమ్మకమైన నగరం కనుక దానికి నమ్మకమైన నగరము అని పేరు పెడతాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 26వ వచనంలో మనకు కనబడుతుంది. అంత నమ్మకమైన నగరమా అంటే అవును, దేవుడే చెప్పాడు అది నమ్మకమైన నగరం. ఒక చోట రాయబడి ఉంటది, ఓ నమ్మకమైన నగరమా నువ్వెట్లు పడిపోతివి అని అంటాడు. అంటే నమ్మకమైన నగరమే గాని ఒక దినాన్న అది తప్పుడు మార్గంలో వెళ్ళింది. ఆ ప్రజలు దేవునికి అవిధేయతలుగా జీవించారు. లోకాన్ని, విగ్రహారాధనను ప్రేమించారు. అందుకే దేవుడికి తర్వాత కాలంలో బాధ కలిగింది. అయితే ఈ 62వ అధ్యాయములో యెరూషలేము యొక్క స్థితి ఎలా ఉండబోతుందో తెలియచేస్తున్నారు. దేవుని చేతిలో ఒక బహుబలమైనటువంటి రాజకీయ మకుటముగా ఉండబోతుంది అని. అంటే అందమైన ఒక కిరీటం లాగా, రాజ కిరీటం లాగా దేవుని చేతిలో ఉండబోతుంది. ఏమి అద్భుతమైన వర్ణన. ఇప్పుడు యెరూషలేము కంటే నువ్వే ఎక్కువ ఇష్టం అని అంటే ఇప్పుడు నువ్వెలా ఉండబోతున్నావు? దేవుని చేతిలో ఒక రాజకీయ కిరీటం లాగా ఉండబోతున్నావు. ఆయన యొక్క చేతిలో అందమైన కిరీటం లాగా నువ్వు ఉండబోతున్నావు. ఇది దేవుని యొక్క గొప్ప ఉద్దేశం. యెరూషలేము విడవబడవలసినటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. ఎందుకు అంటే అది దేవునికి అవిధేయత చూపించిన పరిస్థితి కనుక, బహుగా పాడైపోయింది గనక. ఆయన మరలా ఎడారిగా మారిపోయిన దేశాన్ని ఆశ్చర్యకరమైనటువంటి మార్పు కలుగు చేస్తాను అని చెబుతూ, నువ్వు విడవబడిన స్థితిలో ఉన్నావు, పాడైపోయిన స్థితిలో ఉన్నావు. అయితే నేను విడవబడిన దానిని అలా వదిలేయటం లేదు, నువ్వు విడవబడిన దానివని ఇక మీదట ఆయన చెప్పడట. ఎందుకు? ఇంతకు ముందు కాలంలో అది విడవబడిన స్థితికి వెళ్ళిపోయింది. దేవునికి అవిధేయత చూపించిన కారణాన దేవుడు వదిలేశాడు, నా మాట నువ్వు వినలేదు అని. కానీ మరలా ప్రేమ కలిగిన దేవుడు వదిలేసిన దానిని వదిలేయకుండా మరలా దానిని బాగు చేస్తూ, ఇదిగో నీకు పేరు మార్చేశాను, నీకు ఇక ఎప్సిబా అని పేరు పెడతా, అంటే ఇష్టురాలా అని. ఇంతకు ముందు అసహించుకున్నాడు, ఇంతకు ముందు నువ్వు నాకు అవసరం లేదని వదిలేశాడు. కానీ ఇప్పుడు ఇలా చెప్తున్నాడు, నువ్వు నాకు ఇష్టం అని చెప్తాడట. ఒక భార్య తన భర్త ఇద్దరు డిస్కషన్ అయ్యి నువ్వు నాకు అవసరం లేదు అని మాట్లాడితే ఆ మాటలు చాలా గాయపరచబడ్డ వారమవుతాం. నువ్వు నాకు అవసరం లేదు, నువ్వు అంటే నాకు ఇష్టం లేదు అని అంటే అసలు తట్టుకోలేని పరిస్థితి. ఒక చిన్న సందర్భానికైనా, అవును, చిన్న సందర్భానికి కొంతమంది కఠినమైన మాటలు వాడుతారు. అదే నువ్వు ఎంతన్నా నువ్వు నాకు ఇష్టం అని మాట్లాడడం మొదలు పెడితే ఎదుటోళ్ళు మూర్ఖులైనా, కఠినులైనా, దుర్మార్గపు హృదయం ఉన్నా ఖచ్చితంగా మారిపోతారు. అందుకే ప్రభు చెప్తున్నారు, నువ్వు నాకు ఇష్టరాలివి. ఇంతకు ముందు ద్వేషించాను, కోపడ్డాను, కానీ ఇప్పుడు నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అంటున్నాడు. ఇంకా అంటున్నాడు, అనేక విగ్రహారాధన సంబంధమైన పరిస్థితులుండి ఒక వేశ్యలాగా ఉన్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఏమంటున్నాడంటే, నువ్వు నాకు పతివ్రతవి, అందుకే నీకు బ్యూలా అనే పేరు పెడతాను. అంటే పాడైపోయినటువంటి
ఆ యెరూషలేము పట్టణాన్ని దేవుడు పవిత్రపరిచేసి, నువ్వు మామూలు మనిషివి కాదు, పతివ్రతవే అని చెప్తా, నువ్వు నాకు ఇష్టం అని నేను చెప్తానంటున్నాడు. దేవుడు తృణీకరించిన వాడు కాదు, ప్రేమించిన దేవుడు. నువ్వు నాకు వద్దు అని చెప్పిన దేవుడు అయినా మరలా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని హక్కున చేర్చుకున్నాడు. అందుకే దేవుని ప్రేమను వర్ణించలేము, వివరించలేము. ఇంకా అంటున్నారు, నిన్ను గూర్చి నేను ఆనందిస్తున్నాను. ఎందుకు ఆనందిస్తున్నావయ్యా? బ్రతుకు బాగోలేదు కదా, మాట వినలేదు కదా, అపనమ్మకత్వాన్ని కలిగి ఉన్నావు కదా అంటే, అవును కరెక్టే. మరలా ఇప్పుడు నిన్ను బట్టి నేను ఆనందిస్తున్నాను. నువ్వు సరి చేయబడ్డావని, చక్కగా మారేవని, నమ్మకమైన నగరం అయిపోయావని, నీతి న్యాయాలతో నింపబడి ఉన్నావని, నేను నిన్ను గురించి ఆశించినవన్నీ చూస్తున్నప్పుడు నాకు అర్థమవుతుంది. కాబట్టి నువ్వంటే నాకు చాలా ఆనందం కలుగుతుంది అన్నాడు. అంటూ నేను చాలా సంతోషిస్తున్నాను. నీకు ప్రసిద్ధి కలగబోతోంది. నీ పేరు ఇంకా గొప్ప చేయబడబోతుంది. నేను స్థిరపరచబోతున్నాను. నీ బ్రతుకుని క్షేమములోనికి నడిపించాలని ఆశపడుతున్నాను. కాబట్టి నా మాట వినండి. మీకు బహుమానం ఇస్తాను, మీకు జీతం ఇస్తాను, నేను తీసుకువస్తాను అవన్నీ కూడా. ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం గనుక నీ కొరకు బహుమానాన్ని నేను సిద్ధం చేస్తున్నాను, జీతాన్ని కూడా తీసుకువస్తాను అని. ఎవరు క్రియలు తగినట్లుగా వారికి సిద్ధపరిచిన జీతము దేవుని యొద్ద ఉంది, అది తీసుకొని వస్తానని ప్రభు చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనములో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవరు క్రియలకు తగినట్లుగా వారికి ప్రతిఫలము ఇస్తాను, దాని కొరకు సిద్ధపరచబడిన జీతం నా యొద్ద ఉన్నది అని ప్రభు చెప్తున్నాడు. కనుక నువ్వెంత నమ్మకంగా ఉంటావో, ఎంత యథార్థమైన జీవితాన్ని కలిగి ఉంటావో, నీకు తగినట్లుగా ఆయన కార్యాన్ని జరిగించి నీకు ఇవ్వవలసిన శ్రేష్టమైన ఈవులను అన్నిటినీ కూడా సిద్ధపరిచి బహుతరాలకు ఆశీర్వాదకరంగా నేను చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఇంతకు ముందు తృణీకరించబడి అసహించబడినటువంటి ఆ జనాంగమును దేవుడు మరింత శ్రేష్టమైన వారిగా మార్చేస్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు అంటే, ఇంతకు ముందు నిన్ను తృణీకరించాను కానీ ఇక మీదట నిన్ను పరిశుద్ధ జనమని చెప్తాను. నువ్వు నాకు పరిశుద్ధమైన జనమని నేను మాట్లాడతాను నీ గురించి. నిన్ను గురించి నేను విమోచించబడిన వారని చెప్తాను. అటువంటి పేరు పెడతాను నీకు. అంత మాత్రమే కాదు, నువ్వు ఆశింపదగిన దానివని చెప్తాను. ఇంతకు ముందు నిన్ను అసహించుకున్నాను గాని కోరుకోదగినటువంటి వ్యక్తివి అని చెప్తాను. ఇంతకు ముందు నువ్వు నాకు అవసరం లేదని వదిలేశాను గాని ఇప్పుడు చెప్తున్నాను, నిన్ను విసర్జింపబడని దానివని చెప్తాను నేను. నువ్వు విడవబడని దానివని చెప్తాను నేను. ఎందుకంటే ఒకప్పుడు నిజమే నాకు అలా దూరంగా ఉన్నావు, కానీ ఇప్పుడు అలాగ లేదు. నిన్ను గురించిన ప్రేమ నాకు పొంగుతుంది. నీకు ఇలాంటి శ్రేష్టమైన పేరు పెట్టేసేస్తా, నా దగ్గరికి తీసుకుంటానంటున్నాడు. ఈ రోజున ప్రజల చేత ప్రేమించబడలేని నువ్వు, నీ ఇంటి వారి చేత ప్రేమను నోచుకోక విచారపడుతున్న నీవు, నిన్ను అభిమానించేవారు, గౌరవించేవారు, నువ్వంటే ఇష్టపడిన వారు ఉండకపోయినా దేవాతి దేవుడే చెప్తున్నారు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ప్రజలందరూ నిన్ను అసహించుకొని గెంటేసి తృణీకరించారా, కానీ ఆయన మాత్రం నిన్ను శారదీర్చటానికి, హక్కున చేర్చుకోవటానికి ఇష్టపడుతున్నాడు. వ్యభిచారమందు పట్టబడినటువంటి ఒక సహోదరి యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకురాబడింది. రాళ్లతో కొట్టి చంపాలని వారు సిద్ధంగా ఉన్నారు. ప్రభుని అడిగారు,
అయ్యా మీరు ఏం చెప్తారు? మోసే ధర్మశాస్త్రం ఏమో వ్యభిచారమందు పట్టబడితే వాళ్ళ రోళ్లతో కొట్టి చంపమని ఉంది కదా, మీరేం చెప్తారు అని అంటే ఏం చెప్పలేదు ఆయన. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి. కానీ అక్కడ ఒక వ్యక్తి చనిపోబోతుంది. ధర్మశాస్త్రం వలన ఒక వ్యక్తి మరణానికి చేరువైపోయింది. ఇప్పుడు ఏ విధంగానైనా ఆవిడ్ని విడిపించాలి, రక్షించాలి. అప్పుడు ఆయన ఇలాగ చెప్పారు, మీలో పాపం చేయలేని వారు ఆమె మీద మొట్టమొదటిగా రాయి వేయండి అని. ఆలోచన చేస్తే అందులో ఆమెతో పాపం చేసిన వాళ్ళు ఉన్నారు, అనేక రకాలైన పాపములతో నింపబడిన వారు ఉన్నారు. ఎవరు కూడా ఆమె మీద ఒక్క రాయి కూడా వేయలేపారు. యేసుప్రభు వారు అంటారు, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? నేను కూడా నిన్ను శిక్షించను. అంటే నేను కూడా అనగా యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన పాపి కాదు, పాపము చేయలేదు, ఆయనలో పాపమే లేదు. ఆయనే ఛాలెంజ్ చేశాడు, నాలో పాపం ఉన్నదని నిరూపించగలిగిన దొమ్మ ఎవరికైనా ఉంటే చూసుకోండి అన్నాడు. ఎప్పటికీ ఆయనలో పాపం ఉందని ఎవ్వరూ నిరూపించలేరు. ఎప్పుడైతే ఆమెతో అమ్మా అని ఆయన పిలిచారో ఆ పిలుపు ఆమె హృదయాన్ని మార్చేసింది. నేను శిక్షించునని చెప్పిన ఆ ప్రేమ కలిగిన మాట ప్రభు పాదముల దగ్గర ఒరిగిపోయేలా చేసేసింది. ఆమె ఇక మీదట పాపం చేయొద్దని ప్రభు చెప్పిన మాటకు లోబడి యథార్థంగా పరిశుద్ధంగా బ్రతకడం ప్రారంభించింది. అందరూ చంపాలనుకున్నారు, అందరూ తృణీకరించారు, అందరూ నెట్టేశారు, ఆమె ఉండటానికి వీలు లేదు అని చెప్పారు. కానీ ఉండాలి, నువ్వు ఎందుకు ఉండాలి అని అంటే ఇక మీదట పాపం చేయకుండా ఉండటానికి. ఎందుకు ఉండాలంటే పూర్తిగా మారినందుకు నువ్వు ఉండాలి అని ప్రభు ఆమెను అమ్మా అని పిలిచారు. సమరయ ప్రాంతంలో వెళ్తున్నప్పుడు యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీ నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. యేసు ప్రభు వారు అదే మార్గం గుండా వెళుతూ ఆ బావి దగ్గర ఆగారు. దాహం వేస్తుంది, నీళ్లు ఇమ్మని అడిగితే ఆమె నీళ్లు ఇవ్వబోతుంది. అప్పుడు ఎలాగంటుంది, అయ్యా మీరు మామూలు కాదు, యూదులు, మా దగ్గర ఎందుకు నీళ్లు తాగుతారు అని అంటే, నేను జీవజాలం ఇస్తానమ్మా, నువ్వు సామాన్యమైన నీళ్ళ గురించి ఆలోచన చేస్తున్నావు కదా అన్నారు. ఆయన ప్రవక్తని గుర్తించింది, చివరికి ఆయన మెస్సయాని గుర్తించింది. పాపపు కుండను విడిచిపెట్టి ఆ ఊర్లోకి పరుగులెత్తింది. అప్పటి వరకు 5గురితో సంసారం చేసిన ఆమె ఇక మీదట అతి పాపం లేక, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని మీకు చూపిస్తాను రండి అని తీసుకొని వచ్చింది. ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసుకుంది. అనేక మంది వ్యక్తులు ఈ రోజున యేసుక్రీస్తుని వెంబడించడానికి గల కారణం ఏంటి అనంటే, పాపపు జీవితంలో ఉన్నవారు పరిశుద్ధులుగా మారిపోవటానికి ఆయన ప్రేమే కారణం. నువ్వు ఎలాంటి వ్యక్తివైనా, ఎలాంటి స్వభావంతో ఉన్నా ఆయన నిన్ను హక్కున చేర్చుకోగలిగిన గొప్ప దేవుడు. ఆయన గొప్ప దేవుడు. మొన్నొక దైవ సేవకుని ఇంటర్వ్యూలలో చెప్తున్నాడు, నేను చాలా ఘోరాతి ఘోరమైన పాపిని. మా అమ్మ ఇలా చెప్పింది, నువ్వు చచ్చిపోయి ఉంటే బాగుండురా, ఎందుకు వచ్చింది బతుకురా, నీ వాళ్ళు ఏంట్రా ఉపయోగం, పాస్టర్ గారికి మనవడు నువ్వు, తాగుతావు, తిరుగుతావు, ఇష్టానుసారమైన బ్రతుకుతావు, నువ్వు చచ్చిపోతే బాగును, అసలు పురిట్లోనే నేను చంపేస్తే దరిద్రం వదిలిపో నాకు అని అనుకున్నదట. ఆమె అన్నదట కన్న కొడుకు దగ్గరే. శరీరం అంతా పాడైపోయి డాక్టర్లు కూడా ఇక ఈ అబ్బాయి బతుకుతాడో చస్తాడో మేము చెప్పలేం, మొత్తం అంతా కానికైపోయింది బాడీ అని చెప్పారట. అప్పుడు వాళ్ళ అమ్మ అన్నదట, నువ్వు ఎవరి కోసం బతుకుతున్నావురా, ఎవరి కోసం బ్రతికేవు, యవనస్తుడివి, నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు, ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నావు, ఇక చచ్చిపోతావు నువ్వు, ఇప్పటికైనా మారు, యేసు ప్రభు వారు నిన్ను బాగు చేస్తారు అని చెప్తే తన హృదయాన్ని దేవునికి ఇచ్చాడు. వాళ్ళ అమ్మ మాటకి లోబడి ఇక తాగుడు మానేశాడు, చెడుతనం విడిచిపెట్టాడు, మంచివాడిగా మారాడు. ప్రభువారు తన శరీర అవయవాలన్నిటినీ కూడా పరిపూర్ణంగా బాగు చేసి
ఆరోగ్యం కలిగిన వ్యక్తి చేశారు. ఈరోజు ఆయన కొరకు ఒక సాక్షిగా సేవలో గొప్ప దైవ సేవకుడిగా వాడబడుతున్నారు. నువ్వు మారాలనే కోరుకున్నాడు గాని నువ్వు తప్పు చేసినప్పుడు శిక్షించి లేకుండా చెయ్యాలనేది దేవుని ఉద్దేశం కాదు. అందుకే ఆ ప్రేమ కలిగిన దేవుడు చెప్తున్నాడు, నిన్ను విడిచిపెట్టను. నీ పట్ల నా ఉద్దేశం ఏంటి అని అంటే, నీతి న్యాయాలతో నిండి ఉండి శాశ్వతమైన విముక్తి నీకు కలిగి నిత్య జీవానికి వారసురాలుగా నువ్వు మార్చబడాలన్నదేనని. నీకోసం నేను బహుమానం జీతం తీసుకొచ్చి ఇస్తాను అని చెప్తున్నాడు. అందుకే నమ్మకమైన వ్యక్తిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. నమ్మకమైన వారికి మెండని దీవెనలు కలుగుతాయనే ఆ వాక్యం, ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడి ప్రభు కొరకు నమ్మకంగా సాగిపోతావా? ఇక మీదట పాపం చెడుతనం విడిచిపెట్టి నీతిగా యథార్థంగా బ్రతకగలుగుతావా? నీవు దేవునికి అప్పగించుకో. నిన్ను పరిశుద్ధమైన జనమని, విమోచించబడిన జనమని, ఆశింప తగిన జనమని, విసర్జింపబడని జనమని, నా సొత్తు అని ప్రభు నిన్ను గురించి చెప్పాలని ఆశపడుతున్నాడు. ఆయన ఆశ ప్రకారంగా బ్రతికి అట్టి ఘనత భాగ్యాన్ని సొంతం చేసుకోండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.